నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే సేమగడ్డల కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకోసమని నిన్న నైట్ ఆయన చేత సేమగడ్డలు అయితే తెప్పించుకున్నాను నేను. అవన్నీ ప్లేట్లోకి అయితే పోసేసుకుందాము. నేను మామూలుగా మీడియం సైజు సేమగడ్డలు తెమ్మన్నాను అనమాట. మనకి ఉడకబెట్టుకోవడానికి బాగా వీలుగా ఉంటుందని చెప్పేసి. మా పిల్లలైతే ఏంటి ఏవైనా ఆశ్చర్యంగా చూస్తున్నారనమాట. వాటి కూర ఎలా తింటారని చెప్పేసి. చిన్నప్పుడు నానైతే తీసుకొచ్చేవాడు అనమాట. మేము నంద్యాల దగ్గర ఉన్నప్పుడు పసుపు తోటలలో వేసేవాళ్ళం మేము. అప్పుడు ఎక్కువగా అమ్మ చేసేది. పసుపు తవ్వేటప్పుడే శాంగడ్డలు కానీ తవ్వేసుకుంటామన్నమాట. చాలా బాగా ఊరుతాయి అనమాట. చాలా రుచిగా కూడా ఉంటుంది. చాలా రోజులైంది, అందుకని ఇప్పుడైతే తెప్పించుకొని ఆ పిలకలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ డివైడ్ చేసి పెట్టుకున్నాను అనమాట మొత్తం. 30 కిలో అయితే తెచ్చారంట. ఇవి మొత్తము బంగాళదుంప ఎలా అయితే ఉడకబెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఉడకబెట్టుకోవాలన్నమాట. చాలా వరకు ఈ కూర అంటే ఏందని వింతగా అడుగుతున్నారు. ఇటు చేసి చూపిస్తానండి ఆ ప్రాసెస్ అంతా ఎలాగో. అంటే లావు గడ్డలుగానే ఉంటాయి అన్నమాట వీటిల్లో. అవి ఉడకడం కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి సన్నగా ఏరుకొని రమ్మని చెప్పాను అనమాట నేను. అవన్నీ నీళ్ళల్లో వేసుకొని మొత్తం కడిగేసుకుందామండి. ఇందాక అన్నీ ఆ పిలకలన్నీ తుంచేసుకున్నాను కదా, అవన్నీ నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి అయితే పెట్టుకుందాము. 2-3 సార్లు అయితే వంపుకోవాలన్నమాట అదంతా. అని మీకు నేను ఒకసారి చూపించాను, 2 సార్లు వంపేశాను నేను ఎంత శుభ్రంగా. అవి అయితే నేనైతే 4 అయితే తీసి పెట్టుకున్నానండి. వాటిల్లో మీకు చూపిస్తున్నాను కదా, అక్కడ మొలకొచ్చేసింది. అట్లాంటివి నాడదామని చెప్పేసి 2-3 అయితే మన వాతావరణానికి సెట్ అవుతాయో లేవో అని తీసి పెట్టాను. నాటి చూద్దాము మొలకొస్తుందో రాదో. అవన్నీ శుభ్రంగా కడుక్కొని ఒక సెరవులోకి అయితే వేసి పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఈయనైతే మామూలుగా వీడియోలో కనిపించడమే తక్కువ అనమాట. ఇవాళ రమ్మనేసరికి ఏదో అలా వచ్చి నిల్చున్నాడు బొమ్మలాగా. అదైతే ఉడుకుతుంటుంది. ఈ లోపు అయితే చింతపండు అయితే నానేసుకుందామండి. టమోటాలతో చేసుకుంటే అసలు అంత టేస్ట్ రాదు. ఏదైనా కానీ చింతపండు టేస్ట్ వేరుగా ఉంటుంది, టమోటాల టేస్ట్ వేరుగా ఉంటుంది అనమాట. తగినంత చింతపండు పోసుకొని నానేసుకొని నీళ్ళు వేసి పెట్టుకుందాము. ఆ ఉడికినవన్నీ మొత్తం శుభ్రంగా అలాగైతే ఒలిచేసి పెట్టుకోవాలన్నమాట. అంతా పెద్ద బంకేం అనిపించదు, కొంచెం లైట్గా మనం చేసుకునే విధానంలో ఉంటుంది అనమాట. ఏదైనా ఎక్కువ ఉడకనిస్తే బంక బాగా ఎక్కువగా వస్తుంది, మోయినంగా ఉడకనివ్వాలన్నమాట. అది కొంచెం చూపించాను కదా మీకు. అలాగా ఎక్కువ అయితే ఉడకనివ్వకూడదు అనమాట. మొత్తము ఇవన్నీ శుభ్రంగా చేసి పెట్టేసుకుందాం. కొండనైతే మొత్తము వంపేసుకుందాం అనమాట. గట్టిగా పిసుక్కొని అదంతా ఏంటంటే మనకి ఎక్కువ పుల్లగా లేకుండా మనకి చారుకు సరిపడా అయితే మనము కలుపుకోవాలి కదా, అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అదంతా అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. దానికి సరిపడా కారాన్ని కూడా అయితే మనం యాడ్ చేసుకోవాలి. అదంతా కలయిదిప్పి పక్కన పెట్టేసుకొని తాలింపు అయితే వేసుకున్నానండి. నేను ఒకసారి ఉల్లిపాయ అన్నీ విడివిడిగా మీకు చూపించలేదు, ఎందుకంటే పిల్లలకు స్కూల్ టైం అవుతుంది కదా, నిదానంగా చూపిస్తుంటే మళ్ళీ వాళ్ళు తినేసి వెళ్ళడానికి కష్టం అవుతుందని చెప్పేసి తాలింపు అయితే మొత్తం ఒకసారి వేసుకున్నాను అనమాట. అది కొంచెం వాడిన తర్వాత, అదే తాలింపు మగ్గిన తర్వాత ఈ చింతపండు పులుసు అయితే ఉంటుంది కదా, అదంతా కలయి తిప్పుకొని పోసుకోవాలన్నమాట ఆ తాలింపులో మొత్తం. అదంతా పోసుకున్న తర్వాత ఒకసారి అలా కలపెట్టేసుకొని మూత పెట్టేసుకుందామంటే అదంతా తెరలాలి. చూశారు కదా, అలాగైతే తెరలాలన్నమాట. అలా తెరలిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ముక్కలు. ముందే యాడ్ చేసుకున్నామంటే మొత్తం బంకగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి అది బాగా తెరిలిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, తెల్లగడ్డ, కొబ్బరి అవన్నీ తీసుకొని రోకల దగ్గర అయితే దంచేసుకుందాము. నేనైతే మిక్సీకి ఎక్కువ వేయనండి, ఎప్పుడో అర్జెంట్ అయితే తప్ప ఎక్కువ వేయనమాట. రోట్లోనే వేసి దంచుకుంటానమాట. రోట్లో వేసుకుని దంచుకుంటేనే బాగుంటుంది, అందుకని చెప్పేసి దగ్గరే ఉంది కదా రోల్ అని చెప్పేసి దంచేసుకుంటాను. అప్పుడంటే అమ్మ వాళ్ళు చేసి పెడుతుంటే ఏం అర్థమయ్యేది కాదు. తినడం ఏందో, స్కూల్కి వెళ్ళడం ఏందో, మన ఆటలు ఏందో అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు, బాధ్యతలు, బంధాలు అన్నీ వచ్చిన తర్వాత ఏదైనా కానీ అప్పుడు తెలుస్తుంది అనమాట కష్ట సుఖాలు. భవభావ బంధాల బలహీన బ్రతుకుల్ల కన్నీటి తోడెవ్వరు అన్నట్టుంటుంది అనమాట పరిస్థితి. మనం నూరుకొచ్చిన మసాలా అంతా మొత్తం అయితే ఆ పులుసులో అయితే వేసేసి శుభ్రంగా కలిపి పెట్టుకొని కొంచెం సేపు ఉడకనిచ్చుకోవాలన్నమాట, కొద్దిగా దగ్గర పడేంత వరకు. నేనైతే అల్లము, కొత్తిమీర అవన్నీ నాకు ఎక్కువ అలవాటు లేవు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదండి, అందుకని మీకు కూడా చూపించలేదు. ఏవేవో వేసి ఏదో విధంగా నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అనమాట. సో మొత్తానికైతే శాంగడ్డల కూర అయితే అలా రెడీ చేశాను అనమాట. బాగా దగ్గర పడింది పులుసు, కానీ బాగా చక్కగా సరిపోయింది.
పిల్లలు అయితే తింటున్నారు. మరి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూడాలి. వాళ్ళు ఏంది అని అన్నారు. నచ్చకపోతే అసలు తినరు. ఓకే, పెద్దోడైతే ఒక కామెంట్ ఇచ్చేసాడనమాట మనకి. మొత్తానికైతే నేను చేసిన శామగడ్డల కూర అయితే అదనమాట. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.